అలాగే అధికారాన్ని పొందుకున్న ఆయన మనలను అధికారులుగా చేయటానికి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం తెలియజేశాడు. అలాగే సువార్తలన్నీ కూడా చెప్పాడు, మీరు అధికారాన్ని పొందుకోండి. చివరికి ఆయన కూడా 28వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నాడు? భూమి మీదను పరలోకములోను నాకు అధికారం అనుగ్రహించబడింది. ఈ రోజు మనకి పరలోకంలో ఇంకా అధికారం ఇవ్వబడలా. భూమి మీద అధికారం పొందుకోవడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఆత్మ విషయమై ఆస్తులను వదిలేసినట్లయితే ఆయన ఇచ్చిన దాంతో తిని బ్రతుకుతూ, ఒక ఇల్లు ఉంటే ఆ ఒక ఇల్లుతో, చిన్న ఉద్యోగం ఉంటే చిన్న ఉద్యోగంతో, చిన్న సంపాదన అయితే చిన్న సంపాదనతోటి ఆయన ఇచ్చింది తీసుకుంటూ, ఎక్కువైతే ఇతరులకు సహాయం చేస్తూ, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఒకరికొకరు ప్రేమ అనురాగాలు కలిగి దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవండి అని చూపించాడు ఆయన. అందుకని ఆత్మ విషయం దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. శరీర విషయమై ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళు నరకంలో ఉంటారు. ఈ అధికారాన్ని పొందుకోవాలంటే మొదటగా ఆయన చేసింది, అపవాది ఇచ్చిన వాటిని తిరస్కరించాడు, దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకున్నాడు. మనమైనా అంతే, దేవుడు మనకి ఎంత ఇస్తాడో అంత తీసుకుని మిగతాది ఇచ్చేయాలి. ఎంత అవసరం అంత తీసుకుని మిగతాది ఇచ్చేయాలి. ఉంచుకుంటే మనకే శాపం, అహంకారం, గర్వం పెరిగిపోతుంది. ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది. అధికారాన్ని పొందుకున్నాడు. అధికారాన్ని పొందుకుని శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా పరలోకంలో కూడా అధికారం పొందాడు.